అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ నుంచి ట్రైనింగ్ వరకు ఏ విధంగా ప్రాసెస్ ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. అలా వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో 2025లో కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యి మెరిట్ లిస్ట్ అనేటువంటిది పెట్టినారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అన్ని జిల్లాల్లో దాదాపుగా పూర్తి కావడం అనేటువంటిది జరిగింది. ఇలా సర్టిఫికేట్లు పూర్తయిన తర్వాత మెడికల్ అనేటువంటిది కూడా చేయాల్సింది. ఈ మెడికల్‌కి సంబంధించి కూడా కేవలం విజయనగరము, విశాఖపట్నం జిల్లాలో మాత్రమే పూర్తి కావడం జరిగింది. మిగిలినటువంటి 11 జిల్లాలో మెడికల్‌కి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలో కానీ, రెండో వారంలో కానీ మెడికల్ అనేటువంటి పూర్తవుతుంది. అలా పూర్తయినటువంటి తర్వాత ట్రైనింగ్‌కి పంపించడానికి వీలుగా అటు అనంతపురంలో కావచ్చు, చిత్తూరులో ఉన్నటువంటి కళ్యాణ్ డ్యామ్‌లో కావచ్చు, అన్ని ట్రైనింగ్ సెంటర్‌లో ప్రీ ట్రైనింగ్ అనేటువంటి అంటే ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుగానే అక్కడ పనిచేసే ఆఫీసర్లకు ట్రైనింగ్ ప్రక్రియ అనేటువంటిది కూడా గత 4 రోజులుగా కూడా జరగడం అనేటువంటి జరిగింది. ఆ ట్రైనింగ్ అనేటువంటి పూర్తవుతుంది కాబట్టి అన్ని ట్రైనింగ్ సెంటర్లు రెడీ అవుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో మహిళా కానిస్టేబుల్కి సంబంధించి ఒంగోలు, విజయనగరానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేయడం అనేటువంటి ఈ 2 ప్రదేశాల్లో మాత్రమే సివిల్కి ఎంపికైనటువంటి మహిళా కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇస్తారు. మరి అబ్బాయిలకైతే అటు కళ్యాణ్ డ్యామ్ కావచ్చు, అనంతపురం కావచ్చు, రాజమండ్రిలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, ఇలా కొన్ని కేంద్రాలను ఎంపిక చేసి అబ్బాయిలకి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి ఆ ట్రైనింగ్ ప్రాసెస్లో భాగంగానే ముందస్తుగా ఆఫీసర్లకు కూడా అటు కళ్యాణ్ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో కావచ్చు, అనంతపూర్లో కావచ్చు, ఒంగోలు కావచ్చు, విజయనగరం కావచ్చు, ట్రైనింగ్ అనేటువంటిది ఆఫీసర్లకు కూడా పూర్తి కావడం అనేటువంటి జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కానిస్టేబుల్ పైన కోర్టు కేసు అనేటువంటి ఒకటి జరుగుతుంది. ఆ కోర్టు కేసు కూడా దాదాపుగా పూర్తి అవ్వడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్కి సంబంధించి ఏ అభ్యర్థులైతే సెలెక్ట్ అయినారో వారందరూ కూడా ట్రైనింగ్కి హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఎవరైతే 1 మార్కు లేదా అర మార్కుతో కానిస్టేబుల్ జాబ్ కోల్పోయినటువంటి వారు ఖచ్చితంగా సెకండ్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లు అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే ఏపీ డిఎస్సిలో అటు కానిస్టేబుల్‌కి మరియు డిఎస్సికి ఎంపికైనటువంటి అభ్యర్థులు దాదాపుగా ఒక 100 మంది వరకు ఉన్నారు అన్ని జిల్లాల్లో కూడా కలిపి. కాబట్టి వారికి సెకండ్ లిస్ట్‌లో మిగిలినటువంటి వారికి అవకాశం అనేటువంటి అంటే 1, 2 మార్కులతో కోల్పోయినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్‌కి పిలుస్తారు. మెడికల్ అయిపోతుంది. వాళ్ళని కూడా ట్రైనింగ్ పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా గర్భిణీలు అనేటువంటివి ఉంటే ఇప్పుడు జాబ్ సెలెక్ట్ అయినప్పటికీ నెక్స్ట్ నోటిఫికేషన్‌లో ట్రైనింగ్ అనేటువంటి ఇచ్చి వారిని కూడా నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలా పూర్తిగా కూడా ట్రైనింగ్ అనేటువంటిది పూర్తి కావడం అనేటువంటి జరుగుతుంది.